హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ మంజు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఇవాళ ఒక సింపుల్ రెసిపీ చూద్దామండి. 2 ఇంగ్రీడియంట్స్తో డెలీషియస్ స్వీట్ అండి, కలాకండ్. కలాకండ్ ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. సో మనం సింపుల్గా ఇంట్లోనే మన స్వీట్ షాప్లో దొరికే కలాకండ్ ఎలా ఈజీగా చేసుకోవచ్చో చూసేద్దాం. నా ఫస్ట్ వీడియో ఎవరు చూస్తున్నా సరే నా వీడియోస్ ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ముందుగా ఇక్కడ నేను పన్నీర్ తీసుకున్నాను. ఇది మనకు 400 గ్రామ్స్ పన్నీర్ దాకా ఉంటుందండి. ఇది మనము జస్ట్ ఇలా చిదిమేసుకోవాలి, గ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనము కలాకండ్ ఎలా ఉంటుందండి, పలుకు పలుకుగా అలాగే ఉంటుంది కదా. సో మనం గ్రేట్ చేసుకోకుండా ఇలా నీట్గా చిదిమేసుకోవాలి. ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి, విధంగా మొత్తం చిదిమేసుకోవాలండి. ఈ పన్నీర్ మనము మార్కెట్లో తీసుకొచ్చామండి. సో ఇందులో మనకు మలై పన్నీర్ అని దొరుకుతుంది, నార్మల్ పన్నీర్ దొరుకుతుంది. సో మలై పన్నీర్ తీసుకుంటే మాత్రం దీంట్లో మిల్క్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ పన్నీర్ తీసుకుంటే మాత్రం జస్ట్ ఒక పావు కప్పు మిల్క్ యాడ్ చేయాల్సి వస్తుంది. నేను మలై పన్నీర్ తీసుకున్నాను. మీరు నార్మల్ పన్నీర్ తీసుకున్నట్లయితే కొద్దిగా పాలు యాడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని ప్యాన్లోకి తీసేసుకుందాం. సో ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్ పెట్టుకొని జస్ట్ టీ స్పూన్ నెయ్యి మాత్రమే వేసుకోవాలండి, ఎక్కువ అవసరం లేదు మనకు. ఘీ కూడా జస్ట్ నేను 1 టీ స్పూన్ ఘీ వేస్తున్నాను. అంతకుమించి మనకు ఎక్కువ పడదు, ఇది సరిపోతుంది. ఇందులో మనము చిదిమి పెట్టుకున్న ఈ పన్నీర్ను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు కూడా ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నా కూడా మనకి కలాకండ్ అనేది కొంచెం గట్టిగా వచ్చేస్తుంది, స్మూత్నెస్ అనేది తగ్గిపోతుంది. సో మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఆ గీలో కాస్త 1 or 2 మినిట్స్ వేయిస్తే సరిపోతుంది. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నానండి. నేను ఎలాంటి షుగర్ వేయట్లేదు, జస్ట్ అమూల్ కంపెనీ మిఠాయి మేట్ కండెన్స్డ్ మిల్క్, ఇది 400 గ్రామ్స్ వేసుకుంటున్నాను. అంతే అండి, ఇందులో మరే ఇతర ఐటెం వేయట్లేదు. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తోనే మనము మంచి కలాకండ్ ప్రిపేర్ చేసుకుంటాం. స్వీట్ షాప్లో దొరికే కలాకండ్కి దీనికి ఎలాంటి తేడా ఉండదండి. స్వీట్ షాప్లో పలుకుగా మంచిగా చాలా స్మూత్గా జ్యూసీగా ఉంటుంది కదా. సో అలాగే సేమ్ వచ్చేస్తుంది మనకు. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో 10 మినిట్స్లో అయిపోతుందండి మనకి. మనం ఇది ఇలాగే కలుపుతూ ఉండి చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే ఫస్ట్ జస్ట్ ఇలా కుక్ అవుతూ మనకు ఫస్ట్ లిక్విడ్గా అయిపోతుంది, తర్వాత మొత్తంగా నీట్గా దగ్గరకు వచ్చేస్తుంది. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ దగ్గరికి అయ్యే వరకు 2-3 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ అవసరం లేదండి, కంప్లీట్ లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లోనే చూసుకుంటూ కుక్ చేసుకోవాలి. జస్ట్ 10 మినిట్స్లో ప్రిపేర్ అవుతుంది. ఇది చాలా ఈజీగా ఇన్స్టెంట్ కలాకండ్ అండి, చాలా ఈజీగా యమ్మీ టేస్టీ ఉంటుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. కంప్లీట్ సిమ్లోనే కుక్ చేసుకున్నాను నేను, మీడియం ఫ్లేమ్ కూడా పెట్టలేదు. సో ఇప్పుడు మనం ఇది ఒక సర్వింగ్ ట్రేలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇక్కడ ఒక ట్రేలో బటర్ పేపర్ యాడ్ చేసుకున్నాను. ఇందులో మనము ఈ కుక్ చేసుకున్న కలాకండ్ మిశ్రమం వేసేద్దాం. దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని దీన్ని ఒక ట్రేలోకి ఇలా షిఫ్ట్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. దీనిపైన మనం ఇప్పుడు ఎలాంటి గార్నిష్ కావాలన్నా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీనిపైన మనం ఇప్పుడు
నేను ఇక్కడ పిస్తా వేస్తున్నానండి. పిస్తా పలుకులు వేస్తున్నాను, పిస్తా క్రష్ వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు బాదాం, కాజు ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పిస్తా వేస్తున్నాను, పిస్తా క్రష్. దీన్ని ఒక అరగంట ఫ్రిడ్జ్లో అవసరం లేదు, నార్మల్ కూల్ టెంపరేచర్ వచ్చే వరకు ఒక అరగంట కూల్ అవ్వనిచ్చి పీసెస్గా మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అంతేనండి, క్విక్గా రెడీ అయిపోయింది. హాఫ్ అన్ అవర్ సరిపోయిందండి. మనము హాఫ్ అన్ అవర్ సెట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ట్రే నుంచి ఇలా తీసేస్తే చూసారా ఎలా వచ్చేసిందో. ఇప్పుడు మనము కావాల్సిన షేప్ కట్ చేసుకోవచ్చు. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. నేను ఇది ఫ్రిడ్జ్లో కూడా కూల్ చేయలేదండి, నార్మల్ టెంపరేచర్ ఉన్న రూమ్లోనే హాఫ్ అన్ అవర్ ఇలా వదిలేసాను అంతే. మనకు కావాల్సిన షేప్ చిన్నగానా పెద్దగానా డైమండ్ వాట్ ఎవర్ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. జ్యూసీ ఇన్స్టంట్ కలాకండ్ రెడీ. చాలా యమ్మీగా ఉంటుందండి, టేస్ట్లో మాత్రం మీరు నిజంగా స్వీట్ షాప్ నుంచి తెచ్చిన కలాకండ్ లాగానే ఉంటుంది. ఎవరికైనా సర్వ్ చేసినా కూడా మీరు ఇంట్లో చేశారంటే కూడా అసలు నమ్మరు. సో అంత టేస్టీగా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారా, జ్యూసీ కలాకండ్ అండి, చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. చూసారా, దానా మనకు ఏదైంది పలుకుగా సేమ్ మనం కలాకండ్ బయట స్వీట్ షాప్లో తెచ్చుకుంటే ఎలా ఉంటుందో చూసారా, స్వీట్ షాప్లో తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది. దానాగా అంటే మనకు పలుకులుగా టేస్టీగా ఉంటుంది. సో యమ్మీ ఇన్స్టంట్ కలాకండ్ రెడీ అయిందండి. టేస్ట్ చూసేద్దాం.